పల్లె పట్టణంలో రింగ్ రోడ్ అయితేనేమి ఊరు ఎక్స్టెన్షన్ అయితేనేమి పెరుగుతూ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతుంది. బాగా ఎక్స్టెన్షన్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్స్ పెరుగుతున్నాయి, రింగ్ రోడ్ వస్తుంది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా జరుగుతుంది. దీనికి సంబంధించి బనాంపల్లి పట్టణం మొత్తం అంతా కూడా ఒక ఈగల్ ఐ అంటే డేగ కన్ను ఉండాలనే ఉద్దేశంతో మా పోలీస్ శాఖ పరంగా ఈ పోలీస్ స్టేషన్ పైన ఒక తొందరలో ఒక 3 months లోపల ఒక రూమ్ కన్స్ట్రక్ట్ చేసి ఒక డిజిటల్ వాల్ పెట్టడం జరుగుతుంది. ఈ డిజిటల్ వాల్ దేని గురించి అంటే సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు బనాంపల్లి పట్టణంలోకి వచ్చే అన్ని దారులు, అదేవిధంగా బయటకు వెళ్ళే దారులు, అదేవిధంగా రింగ్ రోడ్డు మొత్తం అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది. పెట్టి పైన ఈ డిజిటల్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ను కంప్లీట్గా ఆధునీకరించి వైఫై, ఇంటర్నెట్ ప్లస్ ఏఐ సహాయంతో బనాంపల్లిలో జరిగే ప్రతి యాక్టివిటీ కూడా ఆ ఈగలైలో రికార్డ్ అయ్యేటట్లు, సెక్యూరిటీ పరంగా అన్ని చర్యలు తీసుకునేటట్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఇది డిసెంబర్కి అంతా కంప్లీట్ చేస్తాం. ఈ కంప్లీట్ అయిన తర్వాత దీనికంటే కొంతమంది స్టాఫ్ని ఇచ్చి రెగ్యులర్గా సర్వేలెన్స్, బనాంపల్లిలో సీసీ కెమెరాల సర్వేలెన్స్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ కమాండ్ కంట్రోల్లో కొంతమంది కానిస్టేబుల్స్ ఉంటారు, ఫీల్డ్లో కూడా కానిస్టేబుల్స్ ఉంటారు. ఏదైనా జరిగితే సెట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ సీన్ కంప్లీట్ కావడం, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేయడం, నేరాలు జరగకుండా చూసుకోవడం. ఎందుకంటే ఏటీఎంలు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి, చాలా వరకు అవుట్స్కట్స్లో ఇళ్ళు ఉన్నాయి, దొంగతనాలు ఇవన్నీ జరగకోకుండా మొత్తం కంప్లీట్గా ఈగలైలో ఉంటుంది ఈ కమాండ్ కంట్రోల్. దీనికి మా వంతుగా అందరూ కూడా మా పోలీస్ అధికారులు ఫీల్డ్లోకి వెళ్ళి సర్వే చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉంది, ఎంత రేడియస్ ఉంది, ఎంత రేడియస్లో కెమెరాలు అవసరం ఉంది. మేము ఇప్పటివరకు మా అంచనా ప్రకారం దాదాపు 150 కెమెరాలు పెట్టాలనుకుంటున్నాము. ఇది phase 1 కింద. phase 2 కింద ఇంకా చూసి ఎక్కడన్నా ఇంకా మిస్ అయితే phase 2లో కూడా కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పట్టణాన్ని మొత్తం అంతా కూడా ఒక ఈగల్ ఐలోకి తీసుకురావాల్సి ఉంటుంది. దానికోసం మా ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఒక డ్రోన్ కెమెరా కూడా ఇక్కడ పెట్టబోతున్నాము. అది కాక గౌరవ మంత్రి గారు జనార్దన్ రెడ్డి సార్ దీనికి సంబంధించి సీసీ కెమెరాలకి అయితేనేమి, తర్వాత ఈ వైర్స్ అయితేనేమి, వైఫై అనేది దీనికి సంబంధించి వారి వంతుగా పోలీస్ శాఖకు ఆర్థికంగా సహాయం చేసి దాని నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాము. ఇది ఒక మంచి పరిణామం. ఒక 3 నెలల్లో కంప్లీట్ ఈ బనాంపల్లి పట్టణం అంతా కూడా ఒక ఈగల్ ఐలోకి వచ్చి ఒక 150 కెమెరాలతో మొత్తం అంతా సీసీ కెమెరాల సర్వేలెన్స్ జరుగుతుంది. దీనికి అన్ని రకాలైన టెక్నాలజీ వాడుకుంటున్నాము. దీనికి గౌరవ మంత్రి గారు కూడా ప్రోత్సహించి తన వంతుగా ప్రభుత్వం తరఫున సాయం చేయడం జరుగుతుంది.